దేనికోసం బాబు వెతుకుతున్నావు? 25 ఏళ్ల క్రితం మా అమ్మని ఇక్కడ సమాధి చేశారు. ఎక్కడుందోనని. ఎవరు బాబు మీ అమ్మ? తులసమ్మ. నువ్వా తులసమ్మ బిడ్డవా? అవును. ఈ శ్మశానంలో ఉన్న సమాధుల్లో పెద్ద సమాధి మీ అమ్మదే బాబు. అదిగో. ఇక్కడ మీకేం పని? మీకేం సంబంధం ఉందని మా అమ్మ సమాధిని అలంకరిస్తున్నారు? మీ అమ్మ నేను పూజించే దేవత బాబు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. ఆ నీచుడిని పెళ్ళాడి నా తల్లి చోవికి కారణమైన మీకు మా అమ్మ ఆరాధ్య దేవత, అది నేను నమ్మాలా? బాబు, వయసులో నా బిడ్డ లాంటి వాడివి. నీతో ఈ మాట చెప్పకూడదు. అయినా నా ఆత్మక్షోభ నీకు అర్థం కావాలంటే వివరాలు చెప్పక తప్పదు. ఆయన నా మెళ్ళలో తాలి కట్టిన మాట నిజమే. కానీ ఈ 25 ఏళ్ల మా కాపురంలో అతన్ని ఏనాడు నన్ను తాకనివ్వలేదు. తులసమ్మ 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 గదిలోకి వచ్చి గంట అయింది. అప్పటి నుంచి ఆనామ జపమే చేస్తున్నావు. ఇప్పటికైనా ఆపుతావా? ఏ టైం వేస్ట్ అయిపోతుందా? ఓ ఆడదాని 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసి ఏమాత్రం బాధపడని మీరు ఇంకో ఆడదానితో గడపడంలో గంట ఆలస్యాన్ని భరించలేక బాధపడిపోతున్నారా? శభాష్, చాలా కరెక్ట్ గా నన్ను అర్థం చేసుకునే అర్థంగా వినిపించుకున్నావు. గంట కాదు, గడిచిపోయిన గతాన్ని గురించి ఒక్క క్షణం మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఈ అందమైన మంచం చూసావా? దీని మీద మన ఇద్దరం లేకపోయేసరికి ఎంత బోసిపోయిందో కదా. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. వచ్చిన పక్కన కూర్చో. చూడండి, మీరు కోరుకున్నట్టే మహారాజుకి అల్లుడయ్యారు. ఆయన ఆస్తికి వారసుడయ్యారు. అయితే ఆ తులసమ్మ బిడ్డని మనం దత్త తీసుకుందామండి. ఏంటంటే దత్త? నీ పోకడు చూస్తుంటే ఆ బిడ్డకి నేనే అబ్బనని ఊరూరా దండోరా వేయించేలా ఉన్నావే. వాట్ హ్యాపెన్స్ టు మై ప్రెస్టీజ్? అయినా నా రాజకీయ వారసత్వం నీకు పుట్టిన బిడ్డకు రావాలి గాని ఎవడో చలని ఓటు కడికి కాదు. నువ్వు 10 నెలలు ఓపిక పట్టు. సింహం లాంటి బిడ్డను నీ చేత కనిపించే బాధ్యత నాది. మీరు చేసిన పాపాలకి పరిహారం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. మీ రాజకీయ వారసత్వం గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. రేపు నేనే వెళ్ళి ఆ బిడ్డని తీసుకొస్తాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు ప్యాలెస్ గేటు దాటావో కాళ్ళు ఎరగొడతాను. ఏంటా నవ్వు? ఏం లేదు. ఒకప్పుడు ఈ ప్యాలెస్ లోకి మీరు అడుగు పెడితే కాళ్ళు వెరగొడతానని మా వాచ్మాన్ అన్నాడు. ఇప్పుడు నేను ఈ ప్యాలెస్ దాటితే నా కాళ్ళు వెరగొడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారు. చిత్రంగా ఉంది కదూ? టైం అమ్మా, దాన్నే టైం అంటారు. ఆ రోజు నువ్వు యువరాణి గాయత్రీదేవి, కానీ ఈ రోజు మిసెస్ ఎం ధర్మరాజు ఎంఏ ఎంఎల్ఏ. అసెంబ్లీలోని అపోజిషన్ వల్ల గొడవ చేయకుండా వదలండి. వాడా కమ్యా కమాన్ కన్ను. కత్తిరా, కత్తి 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 చేయి కోసుకుంటా. ఇచ్చి ఇచ్చి ఇచ్చి. దగ్గరకు రాకండి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇది తొలిరేయి అంటూ పాల గ్లాసు పట్టుకుని పడాల్సింది పోయి పళ్ళు కోసుకునే కత్తి చేత్తో పట్టుకుని భద్రకాళి లెవెల్లో పోజులు ఇస్తున్నావేంటి? ఆ కత్తిని చేతి నుంచి లాక్కోవడానికి నాకు ఎంత టైం పడుతుంది? నిజమే, ఇప్పుడు నా చేతిలో కత్తి మీరు లాక్కోగలరు. కానీ పొద్దున మీకు ఇచ్చే కాఫీలో ఓ చుక్క విషం కలపడానికి నాకెంతసేపు పడుతుంది? నా కన్న తండ్రి ఈ పెళ్లి జరగకపోతే తన ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తే నా మనసు చంపుకుని తల వంచి మీతో తాళి కట్టించుకున్నాను. అంతేగాని నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు బిడ్డని కనను. సమాజం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఇంకెప్పుడు నన్ను తాకడానికి ప్రయత్నించకండి. మీరు చేసిన పాపాలకి మీకు తలకొరివి పెట్టడానికి వారసుడు ఉండకూడదు. తులసమ్మ లాంటి దేవతకి అన్యాయం చేసిన అతనికి ఇదే నేను విధించిన శిక్ష. బాబు, ఏంటిది? పొరపాటు చేశానమ్మా. చనిపోయిన మా అమ్మకు నమస్కారం చేద్దామని సమాధి దగ్గరికి వచ్చాను. కానీ మా అమ్మ మీ రూపంలో బ్రతికి ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్నెందుకు కొట్టానో ఇప్పటికైనా అర్థమైందా? మనుషులు చేసే పనులకి అర్థం ఉంటుంది, మృగాలు చేసే పనులకి అర్థమే ఉంటుంది. నీ పొగరు చూస్తుంటే